రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే శాశ్వత నమ్మకస్తులు కూడా ఉండరనిపిస్తోంది. దీదీని నమ్మిన బంటులే నడి రోడ్డుపై వదిలేస్తున్నారు. దీన్ని మించిన షాక్ ఏంటంటే రేపొద్దున తృణమూల్ కాంగ్రెస్ అనేది మమత చేతిలో ఉంటుందా లేదా అనేది కూడా అనుమానంగా ఉంది. అటు బెంగాల్ మంటలు చల్లారకముందే ఇటు మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భూకంపం రాబోతోంది. షిండేనే మరోసారి పొలిటికల్ ఆపరేషన్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కనుమరుగయ్యే రోజు ఎంతో దూరంలో లేదనిపించేలా పరిణామాలు జరుగుతున్నాయి. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడైన సుదీప్ బందోపాధ్యాయ సైతం దీదీతో ఉండలేనంటూ విడిపోయారు. నిజానికి సుదీప్ వెళ్లిపోవడం వల్లే పార్టీకి ఈ దుస్థితి ఏర్పడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన నాటి నుంచి రోజుకొక డౌన్ ఫాల్ ఫేస్ చేస్తోంది తృణమూల్. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం తృణమూల్ కాంగ్రెస్ ను నిలువునా చీల్చే దిశగా సాగుతున్నాయి. సోమవారం నాడు మరిన్ని సంచలనాలు రాబోతున్నాయి. ఇప్పటికే కకోలి ఘోష్ నేతృత్వంలో 19 మంది లోక్సభ ఎంపీలు మమతకు వ్యతిరేకంగా రెబల్ గ్రూప్గా ఏర్పడ్డారు. ఇప్పుడు సుదీప్ బందోపాధ్యాయ్ కూడా ఆ గ్రూపులో చేరడంతో మమతా బెనర్జీ వ్యతిరేక వర్గం ఎంపీల బలం మరింత పెరిగింది. సుదీప్ చేరికతో మమత వైపు కేవలం 8 మంది ఎంపీలు మాత్రమే మిగిలారు. దీంతో లోక్సభలోని మొత్తం 28 మంది టీఎంసీ ఎంపీలలో 20 మంది మద్దతు తమకే ఉందని, తామే అసలైన టీఎంసీ అని రెబల్ గ్రూప్ వాదిస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమ వర్గానికే టీఎంసీ పేరు, పార్టీ గుర్తు చేయమని కోరబోతున్నారు. 1998లో పార్టీ ఏర్పాటైన నాటి నుంచి మమతకు నీడలా నిలిచిన సుదీప్ బందోపాధ్యాయ ఇప్పుడు రెబల్ గ్రూపులో చేరడం, అలాగే రాష్ట్ర అసెంబ్లీలోనూ సుమారు 64 మంది ఎమ్మెల్యేలు రెబల్ గ్రూప్గా ఏర్పడడం చూస్తుంటే బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీ శకం ముగింపు దశకు చేరిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బెంగాల్లో జరుగుతోన్న ఈ షాక్ ట్రీట్మెంట్ ఇప్పుడు మహారాష్ట్రకు పాకింది. ముంబై పొలిటికల్ కారిడార్లో ఇప్పుడు మరో రాజకీయ భూకంపం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గత చేదు అనుభవాల నుంచి కోలుకోకముందే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ పార్టీకి మరో గండ ఉన్నట్టు కనిపిస్తోంది. ఏక్నాథ్ షిండే అత్యంత రహస్యంగా నడిపిస్తున్నట్లు చెప్తున్న ఆపరేషన్ టైగర్ వ్యూహంతో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్టు చెప్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రేకు లోక్సభలో 9 మంది ఎంపీల బలం ఉంది. ఫిరాయింపు నిరోధక చట్టం ముప్పు నుంచి తప్పించుకోవాలనుకున్న పార్లమెంట్లో అధికారికంగా చీలిక గ్రూపుగా గుర్తింపు పొందాలన్న కనీసం 7 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. షిండే శిబిరం ఖచ్చితంగా ఆ 7 ఎంపీలను తమ వైపు తిప్పుకునేందుకు గత 6 నెలలుగా తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందని, ఇప్పటికే 6 ఎంపీలు షిండేతో నేరుగా సంప్రదింపులో ఉన్నారని ముంబై పొలిటికల్ సర్కిల్స్లో టాక్. ఎంపీలు చేజారిపోతున్నారనే సమాచారంతో ఉద్ధవ్ ఠాక్రే ముంబైలోని తన నివాసంలో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ఎంపీలందరూ తప్పకుండా రావాలని ఆదేశాలిచ్చారు. ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు వేడుకల పేరు చెప్పి నేతలందరినీ ఒకచోటకు చేర్చి పార్టీలో ఐక్యత ఉందని చెప్పేలా బల ప్రదర్శనకు ప్రయత్నించారు ఉద్ధవ్. అయినప్పటికీ కొందరు ముఖ్య నేతలు ప్రారంభంలో ఈ సమావేశానికి అందుబాటులోకి రాకపోవడం, ఫోన్లకు సైతం దొరక్కపోవడం ఉద్ధవ్ పార్టీలో తీవ్ర ఆందోళన నింపింది. 2022లో ఏక్నాథ్ షిండే మెజారిటీ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూల్చేయడమే కాకుండా ఏకంగా అసలైన శివసేన పార్టీ పేరును, గుర్తును దక్కించుకున్నారు. వరుస కష్టాలతో సతమతమవుతోన్న ఉద్ధవ్ ఠాక్రేకు ఇప్పుడు మిగిలి ఉన్న ఎంపీలు కూడా చేజారితే అది కోలుకోలేని దెబ్బ అవుతుంది. మొత్తానికి దేశ రాజకీయాల్లో బెంగాల్, మహారాష్ట్ర రాజకీయాలు అతిపెద్ద సంచలనాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.